హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అవుతుంది. అంటే నా పాత ఛానల్ అయితే ఆల్రెడీ నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది. బట్ కొన్ని కారణాల వల్ల అయితే దాన్ని ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇదైతే కొత్త ఛానల్. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్ చేసుకోండి ప్లీజ్. ఫాలో చేస్తారని, అలాగే నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో కరెంట్ అయితే పోయిందండి. సో మార్నింగ్ 7కి పోయిందనమాట. సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం కదా, ఇంక నేను డ్యూటీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పి అయితే మార్నింగ్ లేట్గా లేచాను అనమాట. లేచేసరికి కరెంట్ అయితే పోయింది. ఇంకా పెసర్లు అయితే నానబెట్టాను, పెసరట్లు వేద్దామని కొంచెం బియ్యం కూడా నానబెట్టాను అనమాట. ఎంతో కదండి, ఒక టీ గ్లాస్డ్ పెసర్లు అయితే ఒక హాఫ్ కేజీ అయితే నానబెట్టేశాను అనమాట. ఇంకా కరెంట్ లేకపోతే ఏం చేస్తామండి, ఏమి చేయలేం కదా. కాబట్టి అయితే కొంచెం అయితే కాఫీ కలుపుకుంటున్నాను. బయట పని అంతా అయిపోయింది, వాకులు తుడిచేసి ఇంకా కళ్ళాపి చల్లి ముగ్గు పెడితే పెట్టేశాను. బయటంతా అంట్లు కూడా కడిగేసాను అనమాట, బట్టలు ఉతికేసాను. ఇంక ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను. ఇన్వర్టర్ మీదే వేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. కానీ కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. అయినా సరే ఏ టైంకి ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుందిలే అని చెప్పి అయితే కొన్నిసార్లు అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అంతే కదండి, మనం ఏది ఆపాలన్నా ఆగదు కదా. ఇంకా పల్లీలు అయితే వేయిస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా పిల్లలకైతే ఒక మిక్సీ బౌల్ నిండా అయితే రుబ్బేశాను, అలాగే చట్నీ కూడా చేసేసాను అనమాట. సో ఇంక ఇక్కడైతే పెసరట్లు అయితే వేస్తూ ఉన్నాను. మా పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా కరెంట్ లేకపోయినా సరే ఇంక తప్పదన్నట్టుగా చేసేసాను అనమాట. ఓకే, ఇంకా కర్రీ కూడా ట్రై చేసేద్దామని చెప్పి కర్రీకి అయితే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను. పల్లీలు అయితే వేయించేసానండి. ఓకే, ఒక మిక్సీ బౌల్ అయితే ఇంకా రుబ్బేసాను అనమాట. పిండి చూసారు కదా, ఇది కొంచెం ఇంక మా పిల్లలకి ఏదో కొంచెం కొంచెం పెడితే సరిపోతుంది అనమాట. సో ఇంకా లంచ్ అయితే టైం అయినప్పుడు పెట్టేద్దాంలే అని, ఆకలికి ఉండలేరేమో అని చెప్పి చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే సరుకులు అతను వచ్చారనమాట. కొన్ని అయితే తీసుకున్నాను ఒక 100 రూపీస్కి. ఇక పెసరట్లు అయితే వేస్తున్నాను. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ఇంకా చూసారు కదా, బట్టలు అయితే జాడిస్తూ ఉన్నాను అనమాట. బట్టలు ఉతికాను కానీ జాడించలేదు. ఓకే, ఇంకా పని అయితే అవుతుంది. ఒక పని దగ్గరే కూర్చొని ఫ్రెండ్స్ నేను పని ఉంటే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటానన్నమాట. ఇంకా మా అమ్మాయి చూసారా, తన పెసరట్లు అయితే తనే వేసుకుంటుంది అనమాట. ఇంకా మా పిల్లలు రుబ్బు అక్కడ పెట్టేస్తే చాలు, వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు వేసుకొని తినేస్తారు. కాకపోతే కొంచెం పెసరట్లు రావడం కొంచెం వాళ్ళకి షేప్లెస్గా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు నేను వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు కూడా ఒకటే నమ్ముతాను ఫ్రెండ్స్, ఏదైనా సరే మన చేతుల్లో ఉండదు. ఏదైనా చీమ కొట్టంది శివుడి ఆజ్ఞ లేనిది చీమ కొట్టదు అంటారు కదా, అలాగా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతిదీ నాకు తోచింది అయితే చేస్తూ ఉంటాను. కాకపోతే కొంచెం ఆలోచించి అయితే చేస్తానన్నమాట. ఓకే, ఇక్కడైతే మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళ ఆకలి అయితే తీరిందనమాట. ఇంకా మా అమ్మాయి అయితే వేసుకుంటుంది ఇక్కడ, నేను కూడా ఒకటే తిన్నాను. ఓకే, ఇదైతే మా మామయ్య గారు కదన్నమాట. సో ఇంకా మామయ్యకి ఇంకా వంట చేయాలి కదా. మా బియ్యం అయితే తీసుకుంటున్నాను, రైస్. ఇక్కడ మా పిల్లలు అయితే హ్యాపీ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి కేక్ చేసుకోవడానికి అయితే చూసారు కదా, అవన్నీ కూడా మ్యాష్ చేసుకుంటున్నారనమాట. 1/2 లీటర్ అయితే పాలు, ఒక 8 ఆర్ 6 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వేసేసి మొత్తానికి ట్రై చేస్తున్నారు. ఫైనల్గా అయితే కేక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే నేను షార్ట్స్లో కూడా పెట్టున్నాను ఆ కేక్ ఎలా తయారు చేయాలో. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే సర్చ్ చేయండి. నలిపేస్తూ ఉన్నారనమాట. మిక్సీ బౌల్లో వేసుకోవచ్చు, బట్ పాలు పోస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఏమీ చేయట్లా, చేతులతోనే మ్యాష్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడైతే సిమెంట్ సామాన్ అమ్మే అతనైతే వస్తున్నారు. ఇక్కడైతే తన దగ్గర నేను ఒక 2 kgs కర్రీ ఉడికే బౌల్ అయితే తీసుకున్నాను. ఓకేనండి, బెండకాయ కర్రీ వండాను చూసారు కదా. బెండకాయ కర్రీలో ఎండు చేప వేద్దాం అనుకున్నాను, బట్ మా అయ్యగారు తినకూడదు కదా అని చెప్పి ఇలా పక్కనైతే వేయించుకున్నాం మేము. చూసారు కదా, ఫైనల్గా అయితే కేక్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.